ఈ మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్ చేరి న్యూజిలాండ్ పై 96 పరుగుల అద్భుత విజయంతో మ్యాచ్ గెలిచి టైటిల్ పట్టిన విషయం తెలిసిందే. ఆరంభంలో తడబాటు చూసిన టీమిండియాను ఫైనల్ చేరడం కష్టమే అనుకున్నారు అంతా. కానీ చివరికి టీమిండియా టైటిల్ ఎగరేసుకుపోయింది. అయితే ఈ విజయంలో టీమిండియా పేస్ గురం జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా సెమీఫైనల్లో ఇంగ్లాండ్ పై, ఫైనల్స్ లో న్యూజిలాండ్ పై బుమ్రా అద్భుత ప్రదర్శన చేశాడు. అంతేకాదు ఈ టీ20 వరల్డ్ కప్ లో బుమ్రా చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తుంది. బుమ్రా తమ జట్టులో ఉంటే తమ జట్టే ట్రోఫీని సొంతం చేసుకునేదని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. తాను చూసిన బౌలర్లలో బుమ్రాని ది బెస్ట్ అని కితాబిచ్చాడు. బుమ్రా ఏ జట్టులో ఉంటే ఆ జట్టు ప్రపంచ కప్ గెలిచేదని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ జట్టులో బుమ్రా ఉండుంటే తప్పకుండా వరల్డ్ కప్ నెగ్గేదే. ప్రపంచ క్రీడాకారుల్లో బుమ్రాను లియోనో మెస్సీ అలాగే క్రిస్టియానో డొనాల్డ్ తో పోలుస్తా. ఏ టీంలో బుమ్రాను పెడితే ఆ జట్టుదే విజయం అని మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. నేను 1985 నుంచి క్రికెట్ చూడడం నేర్చుకోవటం మొదలైంది. ఇప్పటి వరకు నేను చూసిన బౌలర్లలో అతడే అత్యుత్తమ బౌలర్ అని మైకేల్ వాన్ స్పష్టం చేశాడు. కాగా జస్ప్రీత్ బుమ్రా 2026 టీ20 వరల్డ్ కప్ లో మొత్తంగా 14 వికెట్లు తీశాడు. ముఖ్యంగా న్యూజిలాండ్ తో ఫైనల్ మ్యాచ్ లో 15 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు.